హాయ్ ఫ్రెండ్స్, మా అత్తమ్మ ఏమో చేద్దాంది చూద్దాం రండి ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు అత్తమ్మ? కుడుములు చెప్తాము. కుడుములు వాటి ప్రాసెస్ ఎట్లా? ఇట్లా బియ్యం కడిగి పెట్టుకోవాలి. నానబెట్టినావా? కోసేపు నానబెట్టి కడిగి జల్లట్లు వేసుకోవాలి. ఈ నీళ్ళు అడిచిపోతాయి, పొడి పొడి అవుతాయి. అయిన తర్వాత మిక్సీలు వేసుకోవాలి. బాగా మెత్తగా పట్టుకోవద్దు, గడక గడక పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఈ చిక్కుడుగానే ఉప్పు కారం వేసి ఉడకబెట్టాలి. ఉడకబెట్టేసి పిండిలు వేసుకొని కలిపి ఇట్లా తయారు చేసుకోవాలి. ఇట్లా తయారు చేసుకొని దీంట్లో కొన్ని నీళ్ళు పోసి గంజులో నీళ్ళు పోసి ఒక చిన్నది జల్లెడ బోర్లు వేసినాం. దాని మీద కానీ మళ్ళీ ఇది బోర్లు వేసినాం. బోర్లు వేసి దీని మీదకి వెళ్ళి ఆయిల్ రాయాలా? ఆయిల్ కొంచెం రాసుకోవాలి. ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా పెడితే దీంట్లో ఆవిరికి ఇది నీళ్ళతోని ఆవిరికే ఉడుకుతాయి. అంటే మన కొందరు ఇడ్లీ పాత్రలు కూడా పెడతారు కదా. ఇడ్లీ పాత్రలు అంటే ఇది ఫస్ట్ ఇది ఇట్లనే వేసేది, అది చేయరాక ఇడ్లీ పాత్రలా ఇలా వేసుకునే వాళ్ళంటే ఇప్పుడు మనమైతే ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటాం. ఇవి వీటిని కుడుములు అంటారు. కుడుములే కదా, కుడుములు. ఇవి కుడుములు అంటారు. ఇలా చేసుకోవాలి. కానీ చాలా మంది ఇప్పుడు ఇలా చేయరాక ఇడ్లీ పాత్రలా చేసుకుంటున్నారు. అది మూత పెట్టేసి గ్యాస్ సిమ్ లో పెట్టాలి. ఇట్లా చేసుకోవాలి. అది సిమ్లో అయిపోతుంది. ఇవి తయారు అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా రండి ఈరోజు మా ఇంటికి కుడుముల టేస్ట్ చేసారు. ఎలా ఉన్నాయో చెప్పండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.